గ్రూప్ డి ఎగ్జామినేషన్స్లో బయాలజీ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, ఎంత కష్టంగా ఉన్నాయి, ఆ ఇచ్చిన ప్రశ్నలు మనం మార్కెట్లో దొరికే మెటీరియల్ చదివితే రీచ్ అవ్వగలమా ఆ ప్రశ్నలకు, లేదా టెక్స్ట్ బుక్ చదివితే రీచ్ అవుతామా అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. బోర్డు పైన ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 3 కార్బన్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అన్నాడు. కరెక్ట్ చూడండి మళ్ళీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 3 కార్బన్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ అన్నాడు. తెలుగులో ఒకసారి చూడండి. రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు క్రింది వాటిలో 3 కార్బన్ అణువులు గల సమ్మేళనాలు ఏవి ఏర్పడుతున్నాయో గుర్తుపట్టమన్నాడు. అంటే రెస్పిరేషన్ సమయంలో 3 కర్బన పరమాణువులు గల సమ్మేళనాలను కింది వాటిలో గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 ఇథనాల్ మరియు లాక్టిక్ యాసిడ్, సెకండ్ 1 ఇథనాల్ మాలిక్ యాసిడ్, థర్డ్ 1 లాక్టిక్ యాసిడ్ పైరువేట్, ఫోర్త్ 1 పైరువేట్ అండ్ ఇథనాల్ అన్నాడు. క్లియర్ కదండి. ముందు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అసలు ఏ టెక్స్ట్ బుక్ని తీసుకున్నాడో చూద్దాం. డైరెక్ట్గా చెప్పేస్తానండి నేను. ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ మనం తీసుకుంటే ప్రశ్నలు బయాలజీవి ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి సైన్స్ బుక్ నుంచి డైరెక్ట్గా బిట్లు రావడం జరిగింది. డైరెక్ట్ బిట్. ఈ బిట్ అనేది తెలుగు అకాడమీ 10వ తరగతి ఎన్సీఆర్టీ 10వ తరగతి ఆ బుక్లోని మన ఆంధ్రప్రదేశ్లో ఎన్సీఆర్టీ సిలబస్ అనేది మారిందండి. ఆ ఎన్సీఆర్టీ సిలబస్లోని డైరెక్ట్ 10వ తరగతిలో లైఫ్ ప్రాసెసెస్ జీవక్రియలు అనే పాఠ్యాంశం నుంచి ఈ బిట్ రావడం జరిగిందండి. తర్వాత పేజీ కూడా మీకు చూపెడతాం. ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెస్పిరేషన్ అంటే చూడండి. రెస్పిరేషన్ అంటే ఫుడ్ మెటీరియల్స్, అంటే ఫుడ్ మెటీరియల్ అనేది ఆ ఫుడ్ మెటీరియల్ ఎవరంటే యాక్చువల్గా గ్లూకోజ్ అండి. ఫుడ్ మెటీరియల్ ఎవరంటే గ్లూకోజ్. ఇక్కడ చూడండి. ఈ గ్లూకోజ్ అనేది లైసిస్ విచ్ఛిన్నం చెంది మనకి ఎనర్జీని ఇస్తుందండి. అంటే గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది శక్తిని ఇస్తుంది. ఆ క్రియ పేరే రెస్పిరేషన్, ఇన్ తెలుగు శ్వాసక్రియ. క్లియర్ కదండి. ఇటువంటి రెస్పిరేషన్ అనేది 2 రకాలుగా జరుగుతుందండి. ఒకటి ఎయిరోబిక్ రెస్పిరేషన్, వాయు సహిత శ్వాసక్రియ. సెకండ్ 1 ఎనారోబిక్ రెస్పిరేషన్, వాయు రహిత శ్వాసక్రియ. క్లియర్. మరి ఎలా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే సెల్ అండి. కాబట్టి దీనిని సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఫుడ్ మెటీరియల్స్ లైక్ గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సెల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సెల్యులార్ రెస్పిరేషన్. ఫుడ్ మెటీరియల్ అయిన గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది శక్తినిచ్చే క్రియ శ్వాసక్రియ. ఇది కణంలో జరుగుతుంది కాబట్టి దీన్ని కణ శ్వాసక్రియ అని పిలవడం జరుగుతుంది. ఇది 2 రకాలు, వాయు సహిత, వాయు రహిత శ్వాసక్రియ. క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది సెల్ అనుకోండి. సెల్ అంటే తెలుగులో కణం, సెల్. ఈ మధ్యలో ఉండేది న్యూక్లియస్ అండి. న్యూక్లియస్ చుట్టూ ఉండే ఈ ఫ్లూయిడ్ని ఏమంటామంటే మనం సైటోప్లాజం అంటామండి. ఈ సైటోప్లాజంలో ఈ రెస్పిరేషన్కు కారణమైన సెల్ ఆర్గన్ ఉంటుందండి. రెస్పిరేషన్కు కారణమైన ఒక సెల్ ఆర్గనల్ ఉంటుంది. ఆ సెల్ ఆర్గనల్ నేమే మైటోకాండ్రియా. అదండి. చూడండి ఒకసారి. ఇది కణం, కేంద్రకం, కణద్రవ్యము, మైటోకాండ్రియా. క్లియర్ కదండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మనకి గ్లూకోజ్ అనేది యాక్చువల్గా మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్ అనేది స్టార్చ్.
అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది, అది డైజెషన్. ఆ డైజెషన్ అనేది చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి సెల్లోకి ఎంటర్ అవుతాయి. సెల్లో ఈ భాగం సైటోప్లాజం, చూడండి సైటోప్లాజం కాన్సెప్ట్ చూడండి ఇక్కడ కరెక్ట్గా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. గ్లూకోజ్ మాలిక్యూల్స్ అండి, లేదా గ్లూకోజ్లో 6 కార్బన్ 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ 6 కర్బన పరమాణుల గ్లూకోజ్ సైటోప్లాజంలోకి వెళ్తుంది. ఎవరి ద్వారా వెళ్తుందంటే బ్లడ్ సైటోప్లాజంలోకి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే పైరువేట్లుగా కన్వర్ట్ అవుతుందండి, పైరువేట్స్గా కన్వర్ట్ అవుతుంది. ఒక పైరువేట్లో 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి 2 ఏర్పడతాయి. అంటే గ్లూకోజ్లో కార్బన్ మాలిక్యూల్ 6, ఇక్కడ 2 పైరువేట్స్గా మారింది. ఎక్కడ సైటోప్లాజం. ఇది ఫస్ట్ స్టెప్ అండి, రెస్పిరేషన్లో ఫస్ట్ స్టెప్. తరువాత ఈ పైరువేట్స్ అనేవి ఇక్కడ చూడండి, పైరువేట్స్ అనేవి ఇన్ మైటోకాండ్రియా. ఈ పైరువేట్స్ అనేవి మైటోకాండ్రియాలోకి వెళ్ళి అప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఈ సైటోప్లాజంలోకి వచ్చిన పైరువేట్స్ అంటే గ్లూకోజ్ పైరువేట్గా మారి మైటోకాండ్రియాలోకి వెళ్తుంది. అక్కడ ఆక్సిజన్ చేరుతుందండి. ఆక్సిజన్ చేరింది కాబట్టి ఇటువంటి రెస్పిరేషన్ ఏమంటామంటే మనం ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటామండి. ఇప్పుడు ఒకటి అర్థమైంటుంది మీకు. రెస్పిరేషన్ 2 టైప్స్, ఎయిరోబిక్, ఎనరోబిక్. ఎయిరోబిక్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఎనరోబిక్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఎయిరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. క్లియర్? ఇక్కడ మైటోకాండ్రియాలోకి పైరువేట్లు వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి 6 కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా 6 ఆక్సిజన్లు, అదేవిధంగా ఎనర్జీ వస్తుందండి. ఇది ఏరోబిక్ రెస్పిరేషన్. క్లియర్? అయితే ఇక్కడ ఈ పైరువేట్లు అనేవి కాన్సెప్ట్ చూడండి. కొన్ని సందర్భాల్లో ఈస్ట్ అనే ఒక ఆర్గానిజం ఉందండి. ఈస్ట్ అనేది ఫంగై అండి, అదొక ప్లాంట్. ఆ ఈస్ట్లోకి పైరువేట్లు వెళ్తాయి. అంటే ఈస్ట్లో సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంలో పైరువేట్లుగా మారిన తర్వాత ఈస్ట్ అనే ఆర్గానిజంలో మైటోకాండ్రియా ఉండదండి. మైటోకాండ్రియా సెల్ ఆర్గనల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఈస్ట్ ఆర్గానిజం. ఈస్ట్ ఈజ్ ఎ ఫంగై ప్లాంట్. ఇక్కడ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండదండి. అలాంటప్పుడు ఈస్ట్ ఆర్గానిజం అనేది ఎనారోబిక్ రెస్పిరేషన్ జరుపుతుంది. జరిపి ఇథైల్ ఆల్కహాల్ లేదా దీన్నే ఇథనాల్ అంటారండి. ఇథైల్ ఆల్కహాల్ అదేవిధంగా CO2 అదేవిధంగా ఎనర్జీని ఏర్పరుస్తుంది. ఇలాగా ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలంటే. క్లియర్ కదండి? అది ఈస్ట్లో. లేదా ఇదే పైరువేట్ చూడండి, రెస్పిరేషన్లో మొదటి స్టెప్ ఏంటంటే గ్లూకోజ్ అనేది పైరువేట్గా కన్వర్ట్ అవ్వడం. అది సైటోప్లాజంలో జరిగింది. మరి ఈస్ట్లో మైటోకాండ్రియా ఉండదు, ఆక్సిజన్ లభించదు కాబట్టి ఎనరోబిక్ రెస్పిరేషన్. అక్కడ ఇథెనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ వచ్చింది. క్లియర్? ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా ఆర్ ఇన్ సమ్ మజిల్స్, హ్యూమన్ బీయింగ్స్లో మజిల్స్లో కూడా అప్పుడప్పుడు ఆక్సిజన్ లభించదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అవర్ మజిల్స్ ప్రొడ్యూస్డ్ లాక్టిక్ యాసిడ్ C3H6O3 ప్లస్ ఎనర్జీ బ్యాలెన్స్. ఇది లాక్టిక్ యాసిడ్ అండి, లాక్టిక్ యాసిడ్. ఇది కూడా ఎనారోబిక్ రెస్పిరేషన్. ఫైనల్గా చూడండి, ఎయిరోబిక్ రెస్పిరేషన్ మనలో ప్రతి సెల్లో జరుగుతుంది, కానీ మన మజిల్ సెల్స్లో మాత్రం అప్పుడప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ లోటు వచ్చినప్పుడు, మనం వ్యాయామం చేసినప్పుడు కానీ రన్నింగ్ చేసినప్పుడు కానీ ఆక్సిజన్ అనేది అందదు. అలాంటప్పుడు మన మజిల్స్లో కానీ బ్యాక్టీరియాలో కానీ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగి లాక్టిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. క్లియర్ కదండి? మన కరెక్ట్గా ప్రశ్న చూడండి. రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు 3 కార్బన్ మాలిక్యూల్స్ అన్నాడు. 3 కార్బన్ మాలిక్యూల్స్ అన్నాడండి. బిట్టు చూడండి కరెక్ట్గా.
ఆ 3 కార్బన్ మాలిక్యూల్స్వి ఏవి ఏర్పడతాయి అన్నాడు. ఇక్కడ నుంచి చూద్దాం. గ్లూకోజ్లో 6 కార్బన్ మాలిక్యూల్స్ కాబట్టి కాదు. ఇక్కడ చూడండి, గ్లూకోజ్లో 6 కాబట్టి కాదు. పైరువేట్లో కార్బన్ మాలిక్యూల్స్ ఏంటండి? ఓకే 3 కాబట్టి పైరువేట్ అవుతుంది. కరెక్ట్ వినండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 3 కార్బన్స్ అవి లేవు. ఈస్టులు జరిగినప్పుడు ఇథైల్ ఆల్కహాల్లో 2 కార్బన్స్ కాదు. ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ఏంటండి? 3 కార్బన్స్. అంటే ఫైనల్గా ఆన్సర్ పైరువేట్ మరియు లాక్టిక్ యాసిడ్. చూద్దాం. ఇథనాల్ లాక్టిక్ యాసిడ్ కాదు ఆన్సర్. ఇథనాల్ మాలిక్ యాసిడ్ కూడా కాదు. లాక్టిక్ యాసిడ్ అండ్ పైరువేట్ అన్నాడు. థర్డ్ ఆప్షన్ రైట్. పైరువేట్ ఇథనాల్ కూడా కాదు. ఆప్షన్ ఏంటండి? థర్డ్ ఆప్షన్.